హైదరాబాద్‌లో స్వీట్ కన్జంప్షన్ అనేది ఏ సీజన్‌లో ఎక్కువుంటది? ఎంత ఉంటది? ఎంత బిజినెస్ అవుతది? హైదరాబాద్ అనే కాదండి, ఇండియా మొత్తానికి కలిపి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఆగస్ట్ నుంచి దీపావళి అంటే మాక్సిమం నవంబర్ దాకా వేసుకోండి. ఒక చెప్పాలంటే ఇది 100 రోజుల సినిమా అండి. ఇది ఆ 100 రోజులే సినిమా ఆడుతుంది. ఆ తర్వాత అంతా కూడా డల్ గానే ఉంటుంది. అంటే ఒక 3 నుంచి 4 నెలలు సీజన్ ఉంటుందండి. మిగతా కూడా అన్ సీజన్. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఫిబ్రవరి తీసుకోండి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ బిజినెస్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఫిబ్రవరి, మార్చి పరీక్షలు గొడవలో ఉంటారు పిల్లలు, పేరెంట్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఏప్రిల్, మే ఎండాకాలం వస్తే ఏం చేస్తారండి? కూల్ గా తాగడానికి చల్లగా కూల్ డ్రింకులు తాగుతారు, ఐస్ క్రీమ్లు తింటారు, ఆ తర్వాత మామిడి పళ్ళు తింటారు. మా బడ్జెట్ అంతా దానికి వెళ్ళిపోయింది. ఇక జూన్ వచ్చింది అనుకోండి, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లు ఇవి కొంటారు. ఇక స్కూల్స్ తెరిచేస్తారు. జూలై దాకా సెట్ అవుతారు. ఆగస్టుకి మొదలవుద్ది మా బిజినెస్. రాఖీతో మొదలవుద్దండి బిజినెస్. రాఖీతో మొదలై దీపావళితో ఎండ్ అవుతుంది మన ఇండియాలో జరిగే బిజినెస్. కాకపోతే మనకి ఆంధ్రాలో బిజినెస్ డిఫరెంట్ గా ఉంటది. ఈ జనవరి ఫస్ట్ బిజినెస్ బాగుంటది. అక్కడ మాత్రం జనవరి ఫస్ట్ బిజినెస్ బాగుంటుంది. ఇక్కడ దీపావళి మన కర్ణాటకకి వెళ్తే దసరాకు ఉంటుంది బిజినెస్. దసరాతో ఎండ్ అయిపోద్ది వాళ్ళకి బిజినెస్. మన హైదరాబాద్ లో దీపావళి బాగా చేస్తారు. ఆంధ్రాకి వెళ్ళేసరికి జనవరి ఫస్ట్ బాగా చేస్తారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓవరాల్ గా ఇండియా తీసుకుంటే ఈ 3 నెలలు అనేది బెస్ట్ సీజన్.